ఇప్పుడు జనరేషన్లో నాని గారు చాలా ఇష్టం అండి. సిద్ధు అవ్వచ్చు, నాని గారు. ఎందుకండి నాని గారు అంటే అంత మీకు? నాని గారు కూడా ఒక ఇన్స్పిరేషన్ కదండి అందరికి. అంటే యాక్టింగ్ పరంగా యాక్టింగ్ ఓవరాల్ జర్నీ అండి. ఆయన గురించి ఒక మాట చెప్పాలండి, ఏం చెప్తారు? ఒక నాని హార్డ్ వర్క్ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా చూస్తున్నాం కానీ ప్యారడైస్ ఆ లుక్ అవ్వచ్చు, గెటప్ అవ్వచ్చు. ఇన్ ఫ్యూచర్లో అవకాశం వస్తే తప్పకుండా నాని గారితో వస్తే సూపర్ కదండి. ఇంకా మరి హీరోగా అవుతున్నారు కదా, ఎలా అంటే నేను హీరో అనే పదం కన్నా కూడా యాక్టర్ నుంచి సరే అలాగే మంచి క్యారెక్టర్ లాగా మంచి క్యారెక్టర్. సో దీని అలా ఉండాలంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉంచుకోవాలి, దాంతోపాటు డ్యాన్స్ మొత్తం ఇది చేంజెస్ కావాలి. సో మీరు ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు? ఎలా? అదే అండి, ఇప్పుడు నేను యాక్టర్గా ఎలాంటి ఉన్నానో అదే సెటప్లో చేస్తున్నాను. డ్యాన్స్లు అలాంటి దానికి ఎక్కువ వెళ్ళట్లేదు అనమాట. నా బాడీ స్టైలు నేను దేనికి సెట్ అవుతానో అలాంటి క్యారెక్టర్లో మాత్రమే చేస్తున్నాను. సో డ్యాన్స్లు అవన్నీ తర్వాత చూద్దాం, ఒకవేళ నిజంగా వస్తే. అలా ఎవరైనా డైరెక్టర్ వచ్చేసి గవిరెడ్డి మంచిగా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మంచిగా ఉన్నాడు, చూడంగానే ఫేస్ చాలా ఫోటోజెనిక్ కాబట్టి తప్పకుండా హీరోగా అవుతాడు అనుకునేసి మీకు చెప్పొచ్చు. అలాంటి టైంలో మీరు ఎలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు? 100% అండి, అది బాగుంది. నిజంగా అలా జరిగిన రోజు నేను ట్రై చేస్తాను, నా వరకు నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే మాత్రం కాన్సెప్ట్ సినిమాలు దానిలో ఎలా సెట్ అవుతాం దాని వరకు ప్లాన్ చేస్తున్నాను ప్రజెంట్. అలాగే చేశాను కూడా. ఇండస్ట్రీలో మీకు ఎవరి ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది? ఎట్లా? నాకండి అంటే చాలామంది ఉన్నారండి, బట్ ఇప్పుడు నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాలాల మూవీస్ సమంత గారు, రాజ్, సో వీళ్ళు అయితే మాత్రం ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నెక్స్ట్ అలాగే నాకు మల్లెన్ గోపిచంద్ గారు చాలా, నేను ఆయన దగ్గర వర్క్ చేశాను రైటింగ్ టీంలో. మొత్తం క్రాక్ నుంచి ఇప్పుడు బాలయ్య వరకు, బాలయ్య సినిమా చేశానండి. క్రాక్, వీరసింహారెడ్డి, జాట్ అన్నీ చేశాను. అన్ని విశ్వంబర కూడా వర్క్ చేశాను, వశిష్టమ్మ. సో వీళ్ళందరూ నా బెస్ట్ బాగా అనమాట. సో వీళ్ళంతా నాకు ఎప్పుడు అండగా నిలబడతా ఉంటారు అనమాట. ఓహో, నెక్స్ట్ వాళ్ళ డైరెక్షన్లో కూడా మీరు కనిపించారు. 100% చేస్తాను, వాళ్ళు చెయ్యాలి, ఇంకా వాళ్ళు చూడాలి.